3 కిలోమీటర్ నుంచి ఒకటే ఇలానే ఉంది రోడ్ అయితే. ఎలా వస్తున్నావురా నాయన? మాకైతే సడన్గా అయితే ఇప్పుడు అడవిలోకి అయితే వచ్చేసినాం మేము. మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్ అయింది. సక్సెస్ఫుల్గా దేవుని దగ్గరికి అయితే వచ్చినాం. ఒకసారి జనాలు చూడొచ్చు ఎంతమంది ఉన్నారో. మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఏఎన్ మోటో వ్లాగింగ్. ఈ రోజు ఏంటంటే మనం మన సూర్యాపేట నుంచి సమ్మక్క సార జాతరకి అయితే వెళ్తున్నాము. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కొన్ని ప్లేసెస్ ఉంది, అవి కూడా టోటల్గా మీకు ఎక్స్ప్లోర్ చేస్తా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం కూడా 1 అవుతుంది. యాక్చువల్గా మేము మార్నింగ్ టైం బయలుదేరాం అనుకున్నా. మేము బయలుదేరేసరికి కొంచెం లేట్ అయింది. నేను మా ఫ్రెండ్ గారు అయితే బైక్ మీద వెళ్తున్నాము. 300 కిలోమీటర్ అయితే వస్తుంది. చూద్దాం మనం అక్కడ వెళ్ళేసరికి మీకు ఏంటంటే డైరెక్ట్ గోపుర వీడియోలో కనిపిస్తే చూడొచ్చు ఒకసారి. టైం కూడా ఎగ్జాక్ట్లీ 1 అవుతుంది. అక్కడ 1:10 అవుతుంది. అక్కడ వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో. ఇక్కడ నుంచి 500 కిలోమీటర్ వస్తుంది రాను పోను. ఇప్పుడు దీంట్లో మన బైక్లో కూడా పెట్రోల్ తక్కువ ఉంది. పెట్రోల్ ఇక్కడ బంక్లో పెట్రోల్ కొట్టిద్దాం. నెక్స్ట్ కూడా మేము ఏం తినలేదు, మంచి హోటల్ తీసి ఎక్కడైనా తింటాము. ఇప్పుడు స్టార్ట్ అవుదాం మళ్ళీ. ఇప్పుడు మన వెళ్ళే రూట్ ఏంటంటే ఇది స్ట్రైట్ వెళ్తే ఖమ్మం వస్తుంది. రైట్ సైడ్ నుంచి సూర్యాపేట రూట్ ఇది. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ ఏంటంటే ఇది వరంగల్ రూట్ ఇది. మన బైక్లో పెట్రోల్ లేదు, ఇక్కడైతే పెట్రోల్ కొట్టిద్దాం. ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడు నేను 1000 రూపీస్ పెట్రోల్ కొట్టిద్దాం అనుకుంటున్నా. చూద్దాం. మన బైక్లో అయితే ఆల్రెడీ 300 పెట్రోల్ అవుతుంది. ఇప్పుడు మొత్తం టోటల్ ఫుల్ ట్యాంక్ చేయమందని చెప్దాం. ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత మనకి ఎగ్జాక్ట్లీగా 900 పెట్రోల్ అయితే వచ్చింది. 920 రూపీస్ చేంజ్ ఏమి వచ్చింది. ఆల్రెడీ దీంట్లో 300 పెట్రోల్ ఉంది కదా, టోటల్ మనకి 1200 పెట్రోల్ అవుతుంది. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న శ్రీ దండుమైసమ్మ టెంపుల్ ఇది. మన బైక్ అయితే ఇక్కడనే పూజ చేయించాము. ఈ టెంపుల్ గురించి టోటల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్ ఉంది. రైట్ సైడ్ వెళ్తే ఏంటంటే ఇది మరిపేట బంగ్లా రూట్ ఇది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ అరవపల్లి కూడా వెళ్ళొచ్చు, తుంగతుర్తి అరవపల్లి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మనం మళ్ళీ రైట్ తీసుకోవాలి. కొంచెం ముందర వెళ్ళిన తర్వాత రైట్ తీసుకున్న తర్వాత దంతాలపల్లి అయితే వచ్చేసింది. దంతాలపల్లిలో కొంచెం మన బైక్ చైన్ టైట్ చేపిద్దామని ఇక్కడ అయితే బైక్ ఆపినాము. ఇందాక నుంచి ఒకటే సౌండ్ వస్తుంది, ఒకసారి టైట్ చేపిద్దాము. ఇట్లా రాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి బైక్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండకుండా చూసుకోవాలి. మన బైక్ చైన్ కిట్ అయితే పోయిందంట. మన బైక్ చైన్ అయితే అసలు టైట్ అవ్వడం లేదు. దీని లోపల అడ్జస్ట్మెంట్ మెంబర్స్ ఉంటాయి కదా, అవంతా మొత్తం ఇదైపోయింది. టైట్ చేస్తే టైట్ అవుతుంది, లూజ్ చేస్తే లూజ్ అవుతుందంట. ఎగ్జాక్ట్లీ టైట్ అయితే అవ్వడం లేదు. నేను అడిగిన ఏమైనా ప్రాబ్లం ఉంటుందని. ప్రాబ్లం అంటే ఏముండదంట, వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం అని చెప్పారు అన్న. అయితే ఇక్కడ నుంచి కొంచెం రైట్ తీసుకోగానే మాకైతే మంచి లొకేషన్ వచ్చింది. చూడొచ్చు, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే నాకు ఈవినింగ్ టైంలో ఇట్లా మార్నింగ్ టైంలో రైడ్ చేయాలంటే చాలా ఇష్టము. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా 3 కిలోమీటర్ నుంచి ఇలానే వస్తున్నాము. ఒకటే కంకర్ రోడ్ అయితే వచ్చింది, కానీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తే ఇక్కడ మొక్కజొన్న పంటలు అయితే చాలా బాగుంది చూడడానికి. అయితే మొత్తానికైతే మనమైతే మహబూబాద్ అయితే వచ్చేసినాము. కింద నుంచి ఏంటంటే మహబూబాద్ రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ ఇది. మనమైతే పైనుంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి జస్ట్ దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడ నుంచి నేక్కొండ 1/2 కిలోమీటర్, నెక్స్ట్ నర్సింపేట 5 కిలోమీటర్ ఉంది. మనమైతే నర్సింపేట అయితే వచ్చేసినాము. చూడొచ్చు, ఇది నర్సింపేట సర్కిల్ ఇది. చూడ్డానికైతే ఇలా ఉంది. ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉన్నట్టుంది. లెఫ్ట్ సైడ్కి బస్ స్టాప్, లెఫ్ట్ సైడ్ బస్ స్టాప్ కూడా ఉంది నెక్కొండలో. ఊరైతే చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంది. యాక్చువల్గా సూర్యాపేట అదే స్టైల్ ఉన్నట్టు ఉంది. చూద్దాం. ఇక్కడ నుంచి మళ్ళీ మనం లెఫ్ట్ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి మేడారం వచ్చేసినామైతే చూడొచ్చు. మొత్తానికైతే ఇంకో హైవే రోడ్ మీద అయితే వెళ్ళబోతున్నాం మనం. ఈ రూట్లో దగ్గర నాకు తెలిసి 2 టోల్ గేట్ అయితే వస్తుంది అనుకుంటా. మనకైతే ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చేసినాము సక్సెస్ఫుల్గా. చూద్దాం ఇంకో టోల్ గేట్ ఎక్కడుందో. మొత్తానికైతే మళ్ళీ మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. వచ్చిన కాడ నుంచి ఒకటే రైట్ తీసుకుంటున్నాం మనం. కొంచెం అటు ఇటు చూసి ఇక్కడ నుంచి బ్యానర్లు అయితే మళ్ళీ స్టార్ట్ అయినాయి. నాకు తెలిసి ఇదే మెయిన్ రోడ్ అనుకుంటా. మొత్తానికైతే మళ్ళీ సడన్గా ఫారెస్ట్ లాంటిది అయితే వచ్చేసింది. ఎక్కడ చూసినా చుట్టుపక్కలంతా కొండలు ఉన్నాయి. చూడ్డానికైతే లొకేషన్ అయితే బాగుంది. హలో తాత సడన్గా చూసి వెనకాల నుంచి జస్ట్ మిస్. ఇక్కడ నుంచి మళ్ళీ మనం స్ట్రైట్ అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ నుంచి మేడారం అయితే 43 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. మొత్తం అయితే జనాలు అయితే ఇప్పుడు మెల్లమెల్లగా అందరూ వచ్చేటోళ్ళు వస్తున్నారు, వెళ్ళేటోళ్ళు వెళ్తున్నారు. మేడారం దగ్గరికి అయితే మళ్ళీ సక్సెస్ఫుల్గా 2వ టోల్ గేట్కి అయితే వచ్చేసినాము. ఇదే రూట్లోనే 2వ టోల్ గేట్ అయితే వచ్చేసింది. కనీసం ఇక్కడ బైక్ వెళ్ళడానికి కూడా దారి కూడా చేయలేదు.
చూద్దాం. కొండలు అయితే వ్యూ అయితే బాగుంది. ఈవినింగ్ టైంలో చాలా మంచిగా అనిపిస్తుంది వ్యూ అయితే. ఎక్కడైనా మంచి లొకేషన్ చూసి బైక్ అయితే ఆపుదాము. చాలాసేపు అయింది రైడ్ చేసి, కొంచెం హ్యాండ్స్ అయితే పెయిన్ వస్తుంది. ఎక్కడైనా మంచి లొకేషన్ చూసి బైక్ అయితే అక్కడ ఆపుదాము. మళ్ళీ వెళ్తున్నాం మనమైతే. మళ్ళీ సడన్గా ఇంకా ఫారెస్ట్ అయితే వచ్చేసినాము. ఈ ఫారెస్ట్ అయితే కొంచెం దిట్టంగా ఉంది. చుట్టుపక్కల అంతా అడవిలకు ఉంది. ఎక్కడైనా ఇక్కడ లెఫ్ట్ సైడ్కి అయితే రైట్ సైడ్కి అయితే ఆపుదామని ఇక్కడైతే అనుకుంటున్నాము. ఇక్కడైతే బాగుంది. వచ్చిన కాడ నుంచి బైక్ అయితే ఎక్కడ ఆపలేదు. జస్ట్ మనం అక్కడ చైన్ టైట్ కోసం అయితే ఆపాము. మొత్తానికైతే ఇక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాము. మొత్తానికైతే దగ్గరికి అయితే వచ్చేసినాం. మేడారం దగ్గరికి అయితే మనం మేడారం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి మేడారం జస్ట్ ఏంటంటే ఇంకా 20 కిలోమీటర్ మాత్రం ఉంది. మేము ఏంటంటే ఇక సూర్యాపేట నుంచి మేడారం దాకా నాన్ స్టాప్గా బైక్ నడిపినాం. మధ్యలో ఏంటంటే ఒకసారి చైన్ టైట్ కోసం మనం బైక్ అయితే అక్కడ దంతాలపల్లి అయితే బైక్ అయితే ఆపినాము. అక్కడ నుంచి ఇక్కడ దాకా మళ్ళీ నాన్ స్టాప్గా అయితే డ్రైవ్ చేసినాము. నాన్ స్టాప్ డ్రైవ్ చేసినామని ఇప్పుడు కొంచెం రెస్ట్ కోసం అయితే బైక్ని అయితే ఇక్కడ ఆపినాము. ఇది ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి, ఇది మేడారం వెళ్ళే రూట్. ఇక్కడ సూర్యాపేట నుంచి ఇక్కడ వరకు దగ్గర 170 కిలోమీటర్ అయితే వచ్చింది. మీకు ఒకసారి చూపిస్తా. 169 కిలోమీటర్ ఉంది. చూడొచ్చు ఒకసారి, చూడొచ్చు. 169 కిలోమీటర్ అయితే వచ్చినాము. ఇంకా ఇక్కడ నుంచి జస్ట్ మనకి ఇంకా 20 కిలోమీటర్ ఉంది. మొత్తానికైతే మేడారంకి అయితే వచ్చేసినాము. ఇక్కడైతే 20 మినిట్స్ దాకా అయితే మేమైతే రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంది. బైక్ అయితే నాన్ స్టాప్ డ్రైవ్ చేసినాం కదా, ఎంతైనా కొంచెం హీట్ అయింది బైక్. ఇక్కడైతే 2 టైమ్స్ అయితే బైక్ అయితే కూలింగ్ చేసినాము. దీంట్లో కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. కూలింగ్ అయితే అయిపోయింది బైక్ అయితే. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ కదా, మనమైతే ఇప్పుడు డైరెక్ట్గా నాన్ స్టాప్కి వెళ్ళిపోవచ్చు. మొత్తానికైతే ఇక్కడ కొంచెం ట్రాఫిక్ అనేది తక్కువ ఉంది. నాకు తెలిసి దగ్గర వెళ్ళే కొద్దీ కొంచెం ట్రాఫిక్ పెరుగుతుంది అనుకుంటా. మన బైక్లో పెట్రోల్ అయితే ఆఫ్ ట్యాంక్ అయితే అయిపోయింది. యాక్చువల్గా చెప్పాలని నేను సమ్మక్క సారకి జాతరకి అయితే ఇప్పుడు నేను ఫస్ట్ టైం అయితే రావడము. చాలామంది చెప్తారు ఎప్పటి నుంచో వస్తున్న జాతర ఇది. రష్ కూడా చాలామంది ఉంటారంట. నాకు తెలిసి చాలామంది వస్తున్నారు. ఇప్పుడు కూడా 3 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళేది 4th డే, ఇది లాస్ట్ డే అనుకుంటా. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూగా చూస్తున్నా జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఇంకా 15 కిలోమీటర్ బయటనే చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడున్న అమ్మవారు ఏంటంటే చాలా పవర్ఫుల్ అన్నట్టు విన్నాను. అంటే మనం ఏ కోరికలు కోరుకున్నా సరే ప్రత్యేకంగా నిలవేరుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు చాలా మన తెలంగాణ ఎక్కడెక్కడున్న అన్ని రాష్ట్రాలు, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ జాతర చూడడానికైతే వస్తారు. మొక్కులు అయితే తీర్చుకుంటారు. మొత్తానికైతే మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి అసలు జాతర అయితే మొదలవుతుంది. చాలామంది అయితే ఉన్నారు. నాకు తెలిసి కొన్ని కోట్ల పైన వచ్చినట్టున్నారు మనుషులు అయితే. ఇప్పుడు దగ్గర 10 డేస్ అయితే కంటిన్యూ నడుస్తుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలామంది ఉన్నారు. నేను వెళ్ళే బ్రిడ్జ్ ఏంటంటే ఇది జంపన్న వాగు. మనం వెళ్ళే బ్రిడ్జ్ పైన ఏంటంటే జంపన్న వాగు. ఇక్కడ చాలామంది గుండు తీసుకొని స్నానం చేసుకుంటారంట లెఫ్ట్ సైడ్లో. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అసలు ఇప్పుడు లోపల రావడానికి నాకు దగ్గర 1.5 అవర్ అయితే టైం పట్టింది. మెల్లమెల్లగా అయితే వస్తున్నాను. చాలామంది ఉన్నారు. మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందర వెళ్దాం. ఇక్కడ ఎక్కడైనా సరే బైక్ అయితే పార్కింగ్ చేసాం. ఇక్కడ బ్రదర్కి అయితే అడిగినాము. ఇక్కడ గోపురాలు ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెడదామని. నెక్స్ట్ ఇక్కడ నుంచి బెల్లం తీసుకుని మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. మన బైక్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసినా. ఇక్కడైతే బంగారం తీసుకుంటున్నాం. బెల్లం కానీ బంగారం అంటారంట. ఇంకా కొబ్బరికాయ కూడా తీసుకుంటున్నాం. అట్లనే కొబ్బరికాయ బంగారం తీసుకుంటున్నాం. చిన్న బంగారం చూడొచ్చు ఒకసారి. ఇక్కడ నుంచి దర్శనానికి అయితే వెళ్తున్నాం. లోపల బంగారం తీసుకుని అయితే లోపలికి వెళ్తున్నాం. మన టెంపుల్ అయితే ముందరుంది, చూడొచ్చు ఒకసారి చూపిస్తాను. ముందర కనిపిస్తుంది చూడండి, అదే టెంపుల్. అది దాని లోపలికి వెళ్ళాలి. చూడొచ్చు ఒకసారి. ఇంత నైట్ టైంలో కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు టైం కూడా ఎగ్జాక్ట్లీగా 8 అవుతుంది. లోపలికి వెళ్ళాలి. ఇక్కడ లోపల వెళ్ళేదారు. చాలామంది రష్ ఉన్నారు ఇక్కడ. ఇంకా లైన్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడైతే అందరూ కొబ్బరికాయ కొడుతున్నారు. ఇక్కడ
అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత జనం వస్తారని. అసలు ఈ జనం అయితే చాలామంది అంటే చాలామంది, ఒకసారి చూడొచ్చు. అసలు నేను ఎప్పటి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్తున్న కొద్దీ జనాలు అయితే చాలామంది ఉన్నారు లోపలైతే. నేను ఇంతమంది ఉంటారని కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమంటారు ఒకసారి మీకు చూపిస్తా, కంప్లీట్గా చూడండి ఎంతమంది ఉన్నారో. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బంగారంతో సహా నెత్తి మీద పెట్టుకొని ఒక్కొక్కరు 5 కేజెస్ 6 7 ఆల్మోస్ట్ ఆల్ 10 కేజెస్ రెండు బంగారాలు కూడా తీసుకెళ్తున్నారు, పెద్ద పెద్దవి. ఇంత బంగారం తీసుకొని నెత్తి మీద వెతుకొని ఇంతసేపు ఇప్పుడు మేము దర్శనం చేయాలంటే మాకు దగ్గర 2 hours టైం పట్టింది. ఇప్పుడు మా దగ్గర ఉన్న బంగారాన్ని అక్కడ అమ్మవారిని ఇలా అంటించేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బంగారం మనం ప్రసాదం లెక్క ఇంటికాడైతే తీసుకెళ్తాం అన్నట్టు. ఇక్కడ ఉన్న సాంప్రదాయం అయితే ఎప్పటి నుంచి ఇలా నడుస్తుంది. ఇప్పుడు మనం సపోజ్గా మన దగ్గర ఇప్పుడు బెల్లం ఉంది కదా, మనం అక్కడ దేవుని దగ్గర ఇట్లా పెట్టేస్తే మన దగ్గర నుంచి ఎవరో ఒకరు ఇట్లా తీసుకెళ్తారు అన్నట్టు. మేమైతే బయట ఉన్నాం, ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళబోతున్నాము. ఒకసారి మీకు కంప్లీట్గా చూపిస్తాను, చూడొచ్చు ఒకసారి. లోపలికి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాము, చూడొచ్చు. ఇక్కడ నుంచి అయితే గేట్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 3 days ముందైతే ఓపెన్ అయితే చేయరు, గేటు మూసేస్తారు అన్నట్టు. జనాలు అయితే చాలామంది నెట్టుకుంటున్నారు, చాలా లోపలికి అయితే వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. చూద్దాం, లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే పెద్ద టాస్క్ ఇది. గోప్రో జాగ్రత్త, మెయిన్ ఇంపార్టెంట్. గోప్రో కింద పడింది అనుకో, ఇప్పుడు అంతే దాని పరిస్థితి. మొత్తానికైతే లోపలికైతే మేమైతే వెళ్ళిపోయినాం. ఇప్పుడు నా దగ్గర ఉన్న బంగారాన్ని ఇక్కడ అమ్మవారి దగ్గరకి అయితే ఇట్లా పెట్టేసిన అన్నట్టు. ఇప్పుడు మా దగ్గర ఉన్న బంగారాన్ని వేరే వాళ్ళు ఇట్లా తీసుకున్నారు. బ్యాక్ సైడ్ ఉందంటే ఇది సమ్మక్క. ఇక్కడ నుంచి మళ్ళీ మేము సారలమ్మ దగ్గరికి వెళ్తున్నాం, ఇటు సైడ్. లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడ మన తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల నుంచి ఎక్కడి నుంచో భక్తులు అయితే వస్తారు. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ముందర కనిపిస్తుందేమో ఇది సమ్మక్క, ఇక్కడ సారక్క అద్దె. అంటే మనం అద్దె అని పిలుస్తారు అన్నట్టు. ఇక్కడ గుడి ఉండదు, అద్దె అని పిలుస్తారు. సమ్మక్క సారక్క అద్దె ఉన్నాము. మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసి అయితే వచ్చేస్తున్నాము. 2 వైపు అయితే అయిపోయింది. మొత్తానికైతే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ మన బైక్ పార్కింగ్ చేసినాం కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ వెళ్ళాలో ఆలోచిస్తున్నాం. ఇందాక కంట్లో ఏంటంటే అక్షంతలు వేసినారు. లోపల ఏంటంటే ఇక్కడసారి అక్షంతలు అనేది కంట్లో పడ్డది, కొంచెం ఎర్రగా అయిపోయింది కళ్ళు. మొత్తానికైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ బైక్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. మొత్తానికైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, చూడొచ్చు ఒకసారి. ఇక్కడైతే మేము బంగారం షాప్ అయితే వచ్చినాము. అంటే ఇక్కడ మేము తీసుకున్నాము కదా, ఇక్కడ హెల్మెట్ బ్యాగ్ పెట్టించినాము. ఇక్కడ నుంచి ఉండాలా లేకపోతే వేరే దగ్గర వెళ్ళాలో ఆలోచిస్తున్నాము. మీకు డైరెక్ట్ ఏంటంటే గోప్రో వీడియోలో కనిపిస్తా. మన బైక్ అయితే అక్కడ పార్కింగ్ ఉంది. మన బైక్ ఇక్కడ పార్కింగ్ ఉంది, ఇదే మన పార్కింగ్. ఇక్కడ నుంచి వేరే దగ్గర వెళ్దాం. నైట్ స్టే చేయడానికి ఇక్కడైతే మాకు అవైలబుల్ ఏం లేదు. ఇక్కడ రామప్ప టెంపుల్ దగ్గర ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైనా మంచి హోటల్ ఏమైనా రెంట్కి వస్తుందో చూస్తాము. లేకపోతే ఇప్పుడు మళ్ళీ నైట్ ఎక్కడ స్టే చేయాలి ఇంకా ఎగ్జాక్ట్లీ తెలియదు. కొంచెం ముందర వెళ్ళిన తర్వాత చూపిస్తా. ఐ హోప్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.